జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ నాటికే తెలంగాణలో సమఉజ్జీలెవరో తేలిపోయింది. రెండు బలమైన జాతీయ పార్టీలే తలపడుతున్నాయని అర్థమైంది. బీఆర్ఎస్ నిరాసక్త పోటీదారుగా మారిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన ఉత్సాహం లోక్సభ ఎన్నికల్లో చూపలేకపోయింది. బీజేపీ అంచనాలకు మించిన కథనోత్సాహం ప్రదర్శించకపోయినా అనేక కారణాల వల్ల బీజేపీ అనుకూలత జనసామాన్యంలో స్థిరపడిపోయింది. ముందే ఊహించినట్టుగానే లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని కూడా కోల్పోవడంతో దిగువ శ్రేణి నేతలంతా కండువాలు మార్చే పనిలో నిమగ్నం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్టు అర్థమవుతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో ఏం జరగనుంది? ప్రధాన ప్రత్యర్థి స్థానంలోకి బీజేపీ వచ్చి చేరితే పరిస్థితి ఎలా ఉండనుంది? ఈ ప్రశ్నలే చాలా ఆసక్తికరం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశాభంగం తప్పదు. మెజారిటీ స్థానాలు కమలం పార్టీ కైవసం కావడమే తరువాయిగా కనిపిస్తోంది. దీంతో బీజేపీ శ్రేణులు మరింత కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శించడం ఖాయం. మొత్తం 17 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సమానంగా గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్కు పరాభవమే మిగులుతుంది. 8 స్థానాలు కాంగ్రెస్కు, మరో 8 బీజేపీకి వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇరకాటమే. కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ 8 స్థానాలైనా వస్తాయా అనే అనుమానం కలుగుతోంది. ఉత్తర తెలంగాణలో 3 స్థానాలు, దక్షిణ తెలంగాణలో మరో 3 స్థానాలు రావడమే గగనంగా మారిన స్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, జహీరాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవు. సీఎం సొంత జిల్లా అయిన పాలమూరు జిల్లాలో కూడా బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. డీకే అరుణ గెలుపు దాదాపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు స్థానంపై కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ఆశలున్నాయి. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ఎత్తున ఎస్సీ ఓట్లను చీలిస్తే బీజేపీ గెలిచే అవకాశాలున్నాయి. మాదిక సామాజిక వర్గం బలంగా ఉన్న సెగ్మెంట్లో మల్లు రవిని బరిలోకి దింపడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఉత్తర తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి స్థానాలు, దక్షిణ తెలంగాణలో నల్గొండ లోక్సభ సెగ్మెంట్లో మాత్రమే కాంగ్రెస్కు కొంతమేర ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండలో కూడా బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి క్రమంగా పట్టు సాధిస్తున్నట్లు భోగట్ట. మెజారిటీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడమే కాదు, మిగతా అన్ని స్థానాల్లో బీజేపీ బలమైన ప్రత్యర్థిగా 2వ స్థానాన్ని నిలబెట్టుకుందని స్వయంగా కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అనివార్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. 2వ శ్రేణి నేతలు, బలమైన కేడర్ మొత్తం బీజేపీ వైపు మళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని ఆక్రమించుకున్న తర్వాత బీజేపీ తీరు మారిపోతుంది. కొత్త జవసత్వాలతో విస్తరణ వ్యూహాన్ని బీజేపీ మరింత పగడ్బందీగా అమలు చేస్తుంది. ఫలితాల సరళితో కాంగ్రెస్ పార్టీ డీలా పడడం అనివార్యంగా కనిపిస్తుంది. సమీప భవిష్యత్తును అంచనా వేయగల నేతలంతా బీజేపీ మాత్రమే తమకు సేఫ్ అని భావించక తప్పదు. లోక్సభ ఎన్నికల తర్వాత 1-2 మాసాల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి గండాన్ని ఎదుర్కోక తప్పదు. స్థానిక సమరంలో కూడా 2 జాతీయ పార్టీలు తీవ్రంగా పోటీ పడతాయి. స్థానిక సంస్థల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది కాబట్టి కొంతమేర కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీజేపీ కూడా బలమైన ప్రత్యర్థిగా పోటీ ఇస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ, మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలు ఉత్తర తెలంగాణలో బలంగా ఉండేవి. ప్రస్తుతం ఆ స్థానాన్ని బీజేపీ దాదాపు ఆక్రమించేసింది. మొత్తం తెలంగాణలో ఉత్తరాన బీజేపీ, దక్షిణాన కాంగ్రెస్ అన్నట్టుగా మారింది. కానీ దక్షిణ తెలంగాణలో కూడా మహబూబ్ నగర్, భువనగిరి లాంటి చోట్ల బీజేపీకి సంస్థాగత బలం ఉంది. తెలంగాణ ఉద్యమం ఉధృతమయ్యాక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ చాలా వరకు బలహీనపడింది. ఆ స్థానాన్ని బీఆర్ఎస్ ఆక్రమించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది. బీఆర్ఎస్ శ్రేణులన్నీ బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునాదులు పెద్దగా బలపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఈ బలహీనతే బీజేపీకి బలంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో బీజేపీ తన విస్తరణ వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. ఉత్తర తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. అటవీ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాబల్య సెగ్మెంట్లపై దృష్టి సారించింది. వెనువెంటనే అనుకున్న ఫలితాలు సాధించకపోయినా క్రమంగా తన పరిధిని పెంచుకుంటుంది.
ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో 5 స్థానాలను గెలుచుకుంది. ఇవన్నీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే. ఇక 2018 ఎన్నికలకు వచ్చేసరికి గోషామహల్లో మాత్రమే విజయాన్ని సాధించింది. పోటీ చేసిన మెజారిటీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. 2018 వరకు హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే ప్రాబల్యం కలిగిన బీజేపీ పరిస్థితి 2023 ఎన్నికల నాటికి మారిపోయింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాల్లో ఆ పార్టీ విజయాన్ని సాధించింది. మరో 18 అసెంబ్లీ స్థానాల్లో 2వ స్థానంలో, చాలా స్థానాల్లో 3వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 40 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంది. ఈసారి గెలిచిన సీట్లలోనూ అత్యధికం ఉత్తర తెలంగాణలోనే. సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఒక్క గోషామహల్లో మాత్రమే గెలిచింది. ఈసారి బీజేపీ తన ఓటు బ్యాంకును కూడా గణనీయంగా పెంచుకుంది. 2018లో కేవలం 6.98% ఓట్లు సాధించిన బీజేపీ 2023 ఎన్నికల్లో 13.90% ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన నిర్మల్లో 44% ఓటింగ్, ఆర్మూర్లో 31%, సిర్పూర్లో 30% వచ్చాయి. హుజూరాబాద్, గజ్వేల్ సహా మరో 12 నియోజకవర్గాల్లో కమలం పార్టీ 20% ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఉత్తర తెలంగాణలో మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ పాగా వేయడంపై ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. ఇందుకు కారణం లేకపోలేదు. దేశంలోని మావోయిస్టు ప్రాబల్య అటవీ ప్రాంతాల్లో పాగా వెయ్యాలనేది బీజేపీ దీర్ఘకాలిక వ్యూహం. అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసి ఫలితాలు సాధించింది. ఛత్తీస్గఢ్ ఇందుకు ప్రబలమైన ఉదాహరణగా చెప్పాలి. ఈ వ్యూహంలో భాగంగానే ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన ఉత్తర తెలంగాణ అటవీ ప్రాంతాల్లో బీజేపీ, దాని అనుబంధ సంస్థలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఊరూరా ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో సఫలమయ్యాయి. వీటితో పాటు ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయాలు, వ్యాయామశాలలను విరివిగా ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ పూర్వీకుల స్వస్థలం కూడా నిజామాబాద్ జిల్లా రెంజెల మండలం కందకుర్తి కావడం కాషాయ దళానికి కలిసి వచ్చింది. దీంతో గత దశాబ్ద కాలంలో యువత కాషాయ పార్టీ వైపు చూస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీసీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున బీజేపీకి ఓటు వేసినట్టు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఇదే తరహాలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి బీజేపీ ప్రధాన రాజకీయ పక్షంగా మారుతుంది. ఇది కాంగ్రెస్కు మరింత చిక్కులు తెచ్చిపెడుతుంది. ఉమ్మడి ఏపీలోనూ, తర్వాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రాంతీయ పార్టీల అడ్డాగా ఉన్న తెలంగాణ ప్రాంతం క్రమంగా 2 జాతీయ పార్టీలు తలపడే మైదానంగా మారడం బీజేపీ మిషన్ సౌత్ వ్యూహానికి మరింత ఉపకరిస్తుంది. గతంలో కాంగ్రెస్ను తక్కువ అంచనా వేసిన కేసీఆర్ తర్వాత కాలంలో అదే పార్టీ నుంచి ఎలా ముప్పును ఎదుర్కొన్నారు? సరిగ్గా అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని తక్కువ అంచనా వేసి రాబోయే రోజుల్లో కమలం పార్టీ నుంచి తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.